వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన నేతలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేశారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాలుగా టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయాలని స్పీకర్కు గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు కూడా ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు అసెంబ్లీ కార్యదర్శి రిట్ అప్పీల్పై ఇవాళ తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు రెడ్డి తెలుసుకుందాం. వాసు, చెప్పండి. సో ఏదన్నా ఇంట్రెస్టింగ్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? అనర్హత అనేది చాలా కాలంగా ఇదొక మింగుడు పడని అంశంగా కూడా మనం చూస్తూ ఉంటాం. సో స్పీకర్ అలాగే అసెంబ్లీ అలాగే జ్యుడిషియరీకి మధ్య ప్రస్తుతం ఏం జరగబోతోంది? అప్డేట్ ఏంటి? సార్, ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ గతంలో గత కొంతకాలంగా హైకోర్టులో విచారణ సాగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ సంబంధించి గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయాలని కూడా స్పీకర్ కు సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సెక్రటరీ ఆయన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ను డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తూ కూడా ఈ పిటిషన్ అంటే ఏదైతే స్పీకర్ ను ఆదేశించే అధికారం హైకోర్టులకు లేదంటూ కూడా ఆయన ప్రస్తుతం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి స్పీకర్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అది ఇంకా పెండింగ్ స్పీకర్ దగ్గర ఉన్న అంశాన్ని వాళ్ళు పదే ప్రస్తావించారు. కానీ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ కూడా ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించాడు. అంటే ఈ రోజుకు ఎమ్మెల్యేల అనర్హత పైన ఆదేశాలు ఉండకపోవచ్చు. కేవలం అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే హైకోర్టును ఆశ్రయించాడో సింగిల్ బెంచ్ ఆర్డర్ కి సంబంధించి దానిపైన మాత్రమే ఆదేశాలు జారీ చేయబోతోంది. ఆ సింగిల్ బెంచ్ ఆదేశాలు సవాల్ చేసిన నేపథ్యంలో కూడా హైకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుంది? అసెంబ్లీ కార్యదర్శితో ఏకీభవిస్తుందా లేదంటే స్పీకర్ ను చర్యలు తీసుకునే ఆదేశిస్తుందో చూడాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికే ఇక 3 ఎమ్మెల్యేలు కాకుండా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే పార్టీ మారిన నేపథ్యంలో కూడా అందరి విషయంలో కూడా అదే వర్తించే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ కార్యదర్శి రిట్ అప్పీల్ పైన మరి కాసేపట్లో హైకోర్టు మొదటి బెంచ్ తీర్పునైతే వెల్లడించబోతా ఉంది. సరే.